దేవుని నామానికి మహిమ కలిగిన గాక. నేటి శిలువ ధ్యాన ఆరాధన కూడుకులో దైవ వర్తమానము అందించమని కోరినప్పుడు మన పిఠాపురము సంఘ పెద్దలు ప్రియులు సింగర్ డేవిడ్ రాజు గారు ప్రేమతో అంగీకరించి సిద్ధపడి మన మధ్యకి విచ్చేసినందుకు వారికి సంఘము తరపున, నా కుటుంబం తరపున ప్రత్యేక వందనాలు తెలియచేసుకుంటున్నాను. దయతో వారు ముందుకు రావాలని వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి అవకాశం ఇచ్చినా దేవదేవునికి స్తుతిస్తూ, ఆయనకు వందనాలు చెప్తూ, పాస్టర్ అయ్య గారికి వారి కుటుంబానికి వందనాలు చెప్తూ, మా ప్రియతముడు నౌకరాజు గారికి, అలాగే బావగారు విఘ్నేశ్వరరావు గారికి కూడా వందనాలు చెప్తూ, మీ అందరికి కూడా వందనాలు చెప్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నాయనా ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది క్రైస్తవులు ఈ ఆరాధన జరుపుతున్నారు. నాయన ఈ ఆరాధనలో పాల్గొనే భాగ్యం మాకు ఇచ్చారు. నీ స్తోత్రాలు. ఈ ఆరాధనలో నాయన ఈ సంవత్సరం అంతా ఎక్కడ మేము పడిపోయామో, ఎక్కడ మేము నాయన నీ వెనకబడిపోయామో, ఎక్కడనైనా నీ సన్నిధి దూరం అయిపోయినైనా ఈ ఆరాధన ద్వారా మేలు పొందడానికి, సరి చేసుకోవడానికి సహాయం చేయండి. కూర్చున్న బిడ్డలందరితోటి మీరు మాట్లాడండి. ఇక్కడ సేవ చేసిన దైవ సేవకులను బట్టి వందనాలు. వారిని వారి భార్య బిడ్డలు కూడా దీవించమని, కొన్ని నిమిషాలు ప్రభా ధ్యానిస్తుండగా సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. రమారమి నేను 1984-86 సంవత్సరాలు ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ లేవు. చిన్న గుడిసెలుండే. అప్పుడు ఈ గుడిసెల్లో మేము అలాగలా కరపత్రాలు పంచి, అప్పుడు మంచి యంగ్గా ఉండేవాడిని నేను. కరపత్రాలు పంచి ఒక అమ్మాయి ఉండేది సత్యవతని, అక్కడ చిన్న ఇల్లు. వాళ్ళ ఇంటికాడ పాపం అయ్యగారు కష్టపడ్డారని చెప్పేసి అక్కడ పెద్ద సంఘం పాస్టర్ గారు నేను వచ్చేవాళ్ళం ఎప్పుడు. అయితే ఆయన ప్రార్థన చేసేవారు. మంచి పాస్టర్ గారు ఆయన. ఏనాటికైనా ఇక్కడ సంఘం కట్టబడుతుందని. అలా పూర్వం అంటే ఇప్పుడున్న వాళ్ళు ఇక్కడ విషయాలు తెలిసిన వాడిని నేనే. ఇంకా అక్కడ పనుల్లో తర్వాత బజ్జవారి తోటలో అందరు కాపులే. మా తోడళ్ళు గారు అంటే పరంజ్యోతి గారని, వారి దగ్గర వారికి సహకారంగా వెళ్తుంటాను. మరొకసారి కూర్చున్న మీ అందరికి వందనాలు చెప్తూ చిన్న పాట. నీలో ఎంత ప్రేమ ఓ యేసయ్యా, నాపై అంత జాలి నా మెస్సయ్యా. నీలో ఎంత ప్రేమ ఓ యేసయ్యా, నాపై అంత ప్రేమ ఓ యేసయ్యా, నాపై అంత జాలి నా మెస్సయ్యా. ఎందుకో నన్నింతగా ప్రేమించావు, నేనెలాగు నీ రుణం తీర్చుకోనయ్యా. ఎందుకో నన్నింతగా ప్రేమించావు, నేనెలాగు నీ రుణం తీర్చుకోనయ్యా. నీలో ఎంత ప్రేమ ఓ యేసయ్యా, నాపై ఎంత జాలి నా మెస్సయ్యా. పాపినైన నా కొరకు పరలోకం విడిచావు, నశించిపోయే నన్ను వెదకి రక్షించావు. పాపినైన నా కొరకు పరలోకం విడిచావు, నశించిపోయే నన్ను వెదకి రక్షించావు. ఏ యోగ్యత నాలో ఉన్నది, ఏ యోగ్యత నాలో ఉన్నది, నీ పోలికలో నన్ను చేసినందుక, నీ పోలికలో నన్ను చేసినందుక. నీలో ఎంత ప్రేమ
ఓ యేసయ్యా నాపై అంత జాలి నా మెస్సయ్యా. దోషినైన నా కొరకు నీ ప్రాణం విడిచావు, పరిశుద్ధమైన రక్తం నా కొరకే కాల్చావు. దోషినైన నీ కొరకు నీ ప్రాణం విడిచావు, పరిశుద్ధమైన రక్తం నా కొరకే కాచావు. నీ ప్రాణమైన నా కోసం విడిచిపెట్టావు, నీ ప్రాణమైన నా కోసం వదులుకున్నావు. నన్ను వదులుకోలేదు నా దైవమా, నన్ను వదులుకోలేదు నా సర్వమా. నీలో ఎంత ప్రేమ ఓ యేసయ్యా, నాపై అంత జాలి నా మెస్సయ్యా. ఎందుకో నన్నింతగా ప్రేమించావు, నేనెలాగూ నీ రుణం తీర్చుకోనయ్యా. ఎందుకో నన్నింతగా ప్రేమించావు, నేనెలాగూ నీ రుణం తీర్చుకోనయ్యా. నీలో ఎంత ప్రేమ ఓ యేసయ్యా, నాపై ఎంత జాలి నా మెస్సయ్యా. చిన్న ప్రార్థన చేద్దాం. సకల ఆరాధనకి కారణభూతుడైన యేసు ప్రభువా నీకు వందనాలు తండ్రి. ఎంత ప్రేమ మాపై చూపించావు నాయన, మా గురించి రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవాన్ని స్తోత్రాలు తండ్రి. కొన్ని నిమిషాలు ప్రభా మానవ కోటికి నువ్వు చేసిన త్యాగాన్ని ధ్యానిస్తుండగా సహాయం చేయమని, మీరే మహిమ పొందమని, నేను తగ్గింపబడి మీరు హెచ్చింపబడమని యేసునామమున పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, నేను ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు మా ప్రియతమ్ముడు లాయర్ తమ్ముడు కనపడాలా అని ప్రార్థన చేసుకున్నాను. ఎందుకంటే తమ్ముడు మేము అంతమంది పిఠాపురంలో కనపడుతుంటారు. అలాగే మా బావగారు, నేను 86లో వచ్చేటప్పుడు వారు నాకు తెలియదు, అయినా కూడా అప్పుడు కూడా కొంచెం చిన్నోడు అయి ఉంటాడు. ఆయన వారి ఇంటికి వేసి వెళ్ళేవాళ్ళం, కానీ అప్పుడు బంధువులం కాదు, ఇప్పుడు బంధువులు అయ్యాం. తర్వాత కూర్చున్న మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మౌనంగా చిన్న పిల్లల్లా కూర్చున్నారు బ్రదర్. అయినా చాలా సంతోషం. మీ అందరికి వందనాలు. మిమ్మల్ని అందరిని చూడడం కన్నా పుట్టింటికి వచ్చినట్టుగా ఉంటుంది. ఇక్కడ మా చెట్టుపత్రల తాలూకు ఒక సిస్టర్ కూడా ఉంటుంది. అక్కడ వాళ్ళ తమ్ముడు వాళ్ళ అబ్బాయి కానీ అక్కడ డేవిడ్ రాజు గారికి డ్రైవర్గా పనిచేస్తుంటాడు పిఠాపురంలో. కాబట్టి ఇలాంటి అవకాశం ఇచ్చిన దేవుని మరొకసారి చూసిస్తూ అయ్యగారికి వందనాలు చెప్తూ చిన్న వాక్య భాగాన్ని మనం వెళ్దాం. చదవబడిన వాక్యంలో యూదులు, పిలాతు, యేసు ప్రభువారు, అక్కడ ఉన్న లోకల్ జనం, 4 రకాల మనుషులు ఉన్నారు అక్కడ. ఈ 4 రకాల మనుషులు వాళ్ళ అన్నదమ్ములే, వాళ్ళ రక్త సంబంధులే. ఈయన మావోడు కాదు సిలువేయండి అంటున్నారు. ఏమంటున్నారమ్మా? మావోడు కాదు సిలువేయండి అంటున్నారు. అయితే అప్పుడు ఈ పిలాతుకి ఒక రకమైన మనసు ఉంది. ఏంటంటే ఈ పిలాతు ఎలాగైనా సరే యేసు ప్రభువుని విడుదల చేయాలనే మనసు ఉంది. అతను రోమీయుడు. ఎవరమ్మా అతను? ఎవరు? ఈ విషయం దయచేసి కొంచెం శ్రద్ధగా వినండి. రోమీయులు ఎవరు? యూదులు ఎవరు? పిలాతు ఎవరు? రోమీయులు ఎవరు వంశంలోంచి వచ్చారంటే ఇప్పుడు రమారమి చైనా వారు కానీ, రష్యా వారు కానీ, ఇండియా వారు కానీ ఎవరెవరు వంశంలోంచి వచ్చారో 1 వృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 6, 7 వచనాల్లో ఉంటాయి. 1 నుంచి 7 వచనం దాకా. అంటే ఏ వంశం వారు ఎలాగొచ్చారో, ఏ దేశం ఎక్కడుందో అక్కడ చైనా కూడా ఉంటుంది, ఇండియా కూడా ఉంటుంది, ఆర్వాదీయులే ఉంటుంది, ఇండివాది, అన్నీ బైబిల్లో ఉంటాయి. ఇంతకీ ఈ రోమీయులు ఎవరు? యేసు ప్రభువు పుట్టినప్పుడు ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్న వారు ఎవరంటే యాసావు సంతానం. ఎవరండి?
యాసావు ఎవరు కొడుకు? యాసావు అయ్యగారికి తెలుసు. యాసావు యాకోబు అన్నదమ్ములు కదా. యాసావు ఎవరు బిడ్డలాళ్ళు? ఇస్సాకు కూడా. మంచి మాట చెప్పవు తల్లి. ఇస్సాకు బిడ్డలేళ్ళు. అయితే ఇక్కడ పుట్టేటప్పుడు తల్లి గర్భంలో, రెబెక్కా గర్భంలోంచి బయటకు వచ్చేటప్పుడు యాసావు ముందు పుడుతుంటే వెనకాలండి కాళ్ళు లాగుతున్నాడు యాకోబు. కాళ్ళు లాగుతూ ఇద్దరు బయటకు వచ్చారు. అప్పుడు అక్కడ అర్థం ఏమిటంటే, ఓరు అబ్బాయి, లోకాధికారం నీది కాదు నాదని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ యాకోబు వంశంలోంచే ఆశీర్వదింపబడుతూ ఇలాగొచ్చారు. సరే, యాకోబు వంశంలో యాసాపు దేవునికి చిత్తం ప్రకారంగా జీవించలేదు. యాసావు అతని జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఇవన్నీ పెద్ద గొడవ అవుతుంది చెప్తాం లేదు. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. కాబట్టి లోక సంబంధంగా ఆశీర్వదింపబడవచ్చు, కానీ దైవాశీర్వాదాలు వాళ్ళకే. మనకంటే డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు, మనకంటే బాగా ఉన్నవాళ్ళు ఉండొచ్చు. ఆశీర్వాదం వాళ్ళకే. మనకున్న ఆనందం, మనకున్న సంతోషం వాళ్ళకి లేదు. మనమేంటి, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవ అన్నట్టుగా ఉంటాం మనం. అలా కుంగిపోతారు ఏ విషయం అన్నా. మనం ఎలా ఉంటాం? చావైనా బ్రతుకైనా. కాబట్టి యాసావు వంశంలోంచి వారు వచ్చారు. కానీ అప్పటికి దానియేలు గ్రంథంలో ప్రవచించినట్లుగా వీళ్ళు రోమా ప్రభుత్వం వారు ఇశ్రాయేలుని పరిపాలన చేస్తున్నారు. ఇశ్రాయేలుని పరిపాలన చేసేటప్పుడు వాళ్ళిద్దరూ ఒక తండ్రి పిల్లలే. యూదులు యాసావు కలిసి ఒక తండ్రి పిల్లలే. కాబట్టి ఈ రోమీలే యాసావు వంశంలోంచి వచ్చారు. అయితే యాసావు వంశంలోంచి వచ్చినా కానీ ఇతనికి ఒక రకమైన భయం ఉంది. ఈయన ఎందుకు సిలువేయాలా? ఈయన చేసి మంచి పనులు ఉన్నాయి కదా, అనేక మందిని బాగు చేస్తున్నాడు కదా, అనేక మందికి ఆరోగ్యం ఇస్తున్నాడు కదా, చచ్చిపోయిన వాళ్ళు కూడా లేపుతున్నాడు కదా, ఈయన చేసేదంతా మంచే కదా అని అనుకుంటున్నాడు. ఇంట్లో భార్య కూడా ఆయన ఏం చేయకండి బాబు, నాకు అలా వచ్చింది, ఆయన ఏం చేయకండి, ఆయన ఏం చెడ్డ చేశాడని సిలువేయాలి మనం అని ఆవు కూడా ఇంట్లో అనుకుంటున్నారు. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, మొదట్లో భార్యాభర్తలు కలిసి కుటుంబ ప్రార్థన పెట్టుకోండి పిల్లలతో కలిసి అన్నాడు. ఎక్కడైతే కుటుంబ ప్రార్థన ఉంటుందో, ఇప్పుడు సిఎంస్లో రామారామ ఈ 40 సంవత్సరాల్లో నాకు తెలిసింది, సిఎంస్లో ఇలా ప్రార్థన చేసుకున్న వాళ్ళు బిడ్డలు అందరూ పెద్ద పెద్ద ఆఫీసర్లు అయ్యారు. కలెక్టర్ అయ్యారు, ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు, డాక్టర్స్ అయ్యారు. అందులో వినోదనమ్మ గారు, పరంజ్యోతి గారు అన్నారు. అందులో పనిచేసిన వాళ్ళే బజ్జార్ తోటకి వెళ్ళిపోయారు. ఆర్ట్ స్పెషలిస్ట్ వాళ్ళ కొడుకే మంగళగిరిలో పనిచేసేవాడు. మొన్నటి వరకును 7 లక్షల జీతం అతనికి. ఇప్పుడు ఓప్ హాస్పిటల్కి వచ్చాడు ఆ కుర్రాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు దగ్గరగా వచ్చాడు. ఆ పరంజ్యోతి గారు ఎవరంటే, వాళ్ళ అల్లుడు మా అల్లుడు కలిసి అన్నదమ్ములు. మా పాప అక్కడ అమలాపురంలో డిప్యూటీ ఎంఆర్ఓగా పనిచేస్తుంది. ఎంఆర్ఓ ఇన్ఛార్జే చేస్తుంది. దేవుని కృప, దేవుని దయ. కాబట్టి అయితే మనకి కరువులు లేవా? మనకి ఇప్పుడు ఎండావన్న మామూలుగా ఉంటాయి, కష్టకాలు మామూలుగానే ఉంటాయి. ఏమ్మా, అవి లేకపోతే మనం ఎలా రాడుతాం? ఇప్పుడు ఒక కత్తి ఉందిరా, కత్తి ఏం చేయాలా? అంతమాను గీస్తుంటేనే పదునవుతుంది. అలాగే మనం కూడా కష్టాలు కన్నీళ్ళు ఉన్నప్పుడు ఆ దేవుళ్ళు ఎక్కువ ఎదుగుతాం, వాక్యం చదువుతాం, ప్రార్థన చేస్తాం. మా తోడేళ్ళకి ఆ మధ్య ఏం చేసి ఆయన గోదావరి ఫెర్టిలైజర్ మేనేజర్ చేశాడు. ఆయన జిల్లాకే పరంజ్యోతి గారు అని పెద్దోడు అయిపోయారులే. అక్కడ ఏమైందంటే, చిన్న ఇంజనీర్లకు అప్పచెప్తూ ఒక దగ్గర అనాహంగా ఇలా చెయ్యేసాడు. చెయ్యేస్తే మొక్కలైపోయింది, ఇరిగిపోయి ఆలబడిపోయింది. ఏలబడిపోతే ఆయన ఏం చేశాడంటే, ఇంటికి ఫోన్ చేసి ఇంట్లో వెళ్ళిపోతారని, ఇంటికి వస్తున్నాం, చిన్న ప్రార్థన పెట్టండి అని పాస్టర్ గారిని పిల్లండి. అప్పుడు నేనే వెళ్ళాను ఆ ప్రార్థనకి. 4 కార్లు తీసుకొచ్చాయి. పెద్ద ఆఫీసర్ కదా, ఇక్కడి నుంచి ఇదంతా కొట్టేస్తారు ఆయనకి, పరంజ్యోతి గారికి. తీసుకొచ్చిన తర్వాత ఎందుకో ప్రార్థన పెట్టమన్నారు. వాళ్ళందరూ వస్తున్నారట ఆఫీస్ వాళ్ళు అని. మరి పెద్ద ఆఫీసర్ ఆయన జిల్లాకి. వచ్చిన తర్వాత లోన్ క్వార్టర్స్లో ఉండేవారు. అప్పుడు ఆయన చూస్తే ఇదంతా కొట్టేసుకొని దిగాడు ఆయన. ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోయాం, మేమందరం వెళ్ళిపోయాం. ఏటి ఇలాగే జరిగింది, ఏటయ్యారు అంటే అక్కడ ఈయన పెద్ద ఆఫీసర్ కాబట్టి వాళ్ళందరికీ ఇలా చెయ్యడితో ఇంజిన్లో చెయ్యెళ్ళిపోయింది, ముక్కల కింద ఇరిగిపోయిందని కొట్టేసారు. ప్రార్థన పెట్టారు. ప్రార్థన మానొద్దు, వాక్యం చదవడం మానొద్దు అని. అదే లోకమైతే ఏమైపోద్ది? కురుంగిపోతారా, కుళ్ళిపోతారు. మనం చావైనా బ్రతికని దేవుడు కొనకని. అయితే ఆయన ఏమన్నాడంటే, నాకు ఈ కార్యం ఎందుకు జరిగింది? ఈ మధ్య నేను సంవత్సరం బట్టి బైబిల్ చదవలేదు. ఏమైంది? బైబిల్ చదవలేదు, దేవుడు దూరం అయిపోయింది. కాబట్టి ఈ సంవత్సరం అంతా నేను 6 నెలల్లో బైబిల్ పూర్తి చేస్తానని ప్రమాణం చేశాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
మన కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడు బైబిల్ చదువుకుంటూ ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఇతరుల గురించి ప్రార్థన చేస్తాం, మనం బాగుంటాం. కాబట్టి ప్రియులారా, కుటుంబ ఆరాధన ఏ ఇంట్లో అయితే ఉంటుందో, ఎవరెవరు కలిసి ప్రార్థన చేసుకుంటారో కుటుంబం ఆశీర్వదింపబడదు. నాకు ఒక్కగానొక్క కూతురు, నా భార్య మేనరకం అమాయకంగా ఉంటుంది. ఆమె నేను ఏదో చిన్న చదువుకుంటే నన్ను పిలిచి గవర్నమెంట్ ఇచ్చేసింది. ఆ దినాల్లో చిట్టుపదల చంటిబాబు లాయర్ గారు, మేము అన్నదమ్ములు, ఇలా ఇచ్చేసింది. దేవుని కృపను బట్టి నేను ఇప్పుడే రిటైర్ అయ్యాను. సంఘంలో పాటలు పాడుతుంటాను. ఇక ఇంకో సంఘం కూడా, బ్రాంచ్ సంఘం, అక్కడ పరంజ్యోతి గారి దగ్గర కూడా వెళ్తుంటాను. కాబట్టి ప్రియులారా, ఏ కుటుంబంలో ఆరాధన ఉంటుందో ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. కష్టాలు కన్నీళ్ళు ఉంటాయి. అయితే ఈ రోజుల్లో జరగడం, కుటుంబ ఆరాధన జరపడం చాలా కష్టం. ఒక అలాగ ఉన్నట్టే ఉంటారు పిల్లలు, పక్కన సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు. మనతో పాటలు పాడతారా? సెల్ ఫోన్ మాత్రం ఆరాధనలో ఇవ్వద్దు. మనం చెప్పిన ఏంటో లేదు, ఇవ్వద్దు. కాబట్టి ప్రియులారా, ఈ కుటుంబ ఆరాధన దేవుడు పెట్టుకోమంటే సాతాను మొదట్లోనే దెబ్బేసి అవ్వడం ద్వారా మానవకోటి నాశనం అయిపోయింది. నాశనం అయిపోయినప్పుడు మానవుడికి శరీరము, ఆత్మ, ప్రాణం అని 3 ఉంటాయి. ఈ ఆవులకి, గేదెలకి, మేకలకి, పట్ల యానిమల్స్కి ఉండవు, మనకే ఉంటాయి. అయితే దేవుడు పెట్టిన జ్యోతి పోయింది బయటికి. అవ్వమ్మ ఏం చేసింది? పాపంలో పడిపోతే పరిశుద్ధాత్మ పోయింది. ఈ పరిశుద్ధాత్మ పోయిన మరలా ఆయనలో లీలం చేసుకోవడానికి ఈ సర్వసృష్టి కల దేవుడు, ఆది సంభూతుడైన దేవుడే మనుషుడిగా ఈ లోకంలో పుట్టవలసి వచ్చింది. అయితే హిందువులో మాట చెప్తారు, ఏమంటారంటే ఓంకారం అంటారు. ఓంకారం అంటే అక్షరాలు. ఆది అందు ఓంకారం ఉండెను అని అంటారు. మనమేమంటాం? ఆది అందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే శరీరధారే కృపాసత్య సంపన్నుడిగా మన మధ్యను. ఆ దేవుడే వాక్య రూపులో శరీరంగా ధరించుకొని మన మధ్య పుట్టాడు, మన పాపాలకే. వాళ్ళు చెప్పారు, సర్వ పాప పరిహారం రక్తపోసిన అవశ్యకం తదరక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అంటే మానవాళి కోసం రక్తం చిందించాలి ఒక ఆయన. వాళ్ళు ఎవరు చిందించలేదు కదా. వాళ్ళు ఏదో రాజభారాలు, ఏదో భార్య పిల్లలు అలా చేశారు. దేవుడైతే మన గురించి రక్తం కార్చాడు. ఇక్కడ ఈ పోయిన ఆత్మను మరలా ఆయన లీలం చేసుకోవడానికి దేవుడే సిలువు మోసుకొని వస్తుంటే, ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు? యూదులు ఏమంటున్నారంటే సిలువేసేయండి, సిలువేయండి. వాళ్ళ అన్నదమ్ములే, వాళ్ళ బంధువులే, అందులోంచి వచ్చిన ఆయనే. అయితే యూదులకున్న జ్ఞానం ప్రపంచంలో ఎవరికి లేదు, ఇప్పటికి లేదు. అది దేవుని ఆశీర్వాదం. మనం మానవుడు నిత్య జీవితంలో వాడుతున్న వస్తువులన్నీ ఆలయే. ఇది నా సెల్ ఫోన్ కూడా వాళ్ళదే, యూదులదే. ప్రతి వస్తువు కూడా యూదులదే. మార్టిన్ కోపర్ అని ఈ సెల్ ఫోన్ కనిపెట్టిన అతను, మార్టిన్ కోపర్ అని అమెరికా వాడు, వాళ్ళు యూదులే. కాబట్టి ప్రియులారా, ఇంత ఆశీర్వాదం ఉన్నా కానీ యూదులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే, యూదులు ఒకరి చేతిలో బానిసత్వంగా ఉండడానికి వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి ఈ బానిసత్వం నుంచి ఇన్ని మహిమలు కలిగిన వాడు మమ్మల్ని విడిపిస్తాడేమో లోక సంబంధమైన ఆలోచన చేశారు వాళ్ళు. ఈ నరికేసి చంపేసి విడిపించేవాడు కాదు ఈయన. పాపం నుండి, శాపం నుండి ఆత్మను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి, ఆత్మను మార్చడానికి వచ్చాడు దేవుడు. లేదంటే దేవుడు ఎలాగంటే పడిపోరా జనం, కత్తులట్టుకొని గదలట్టుకొని, కత్తులట్టుకొని గదలట్టుకొని ఇలాగ అన్ని ఇలా యుద్ధాలు చేయాలా దేవుడు? యేసుప్రభుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఏమవుద్ది? యోధా చెప్తాడు, ఎవరినైతే నేను ముద్దు పెట్టుకుంటున్నానో ఆయన పట్టుకోమనగానే యేసుప్రభు అక్కడే ఉంటారు. అక్కడ ఉంటే ఎత్తుక్కుంటూ ఉంటారు చీకట్లో, గెత్సేమనే తోటలో. యేసుప్రభు ఆయన అంటాడు, మీరు ఎవరిని ఎతుకుతున్నారు అని అడుగుతారు. ఆ మాటకు వచ్చిన వాళ్ళు అందరూ పడిపోతారు చిన్న మాటకి. అలాడో అని ఊదేలేడా మనుషుల్ని దేవుడు? మనల్ని చంపడానికి కాదు, మానవకోటిని ప్రేమించడానికే వచ్చాడు దేవుడు. యేసుప్రభు వచ్చిన తర్వాతే ప్రేమించడం, రక్తం కార్చడం, అందరిని ప్రేమగా చూడడం, అందరు సమానంగా చూడడం భూలోకానికి వచ్చింది. అంతకుముందు లేవు. యేసుప్రభు సువార్త మన భారతదేశానికి వచ్చింది కాబట్టే, ఆ భారతదేశానికి విలియం కేరీ మన దేశానికి వచ్చేటప్పుడు ప్రజలు ఎలా ఉండేవారంటే, ఒకరి మీద ఒకరు చచ్చిపోవడం, ఒకరిని చంపుకోవడం, ద్వేషించుకోవడం, ఒక భర్త చచ్చిపోతే భార్యను పైనేసి కాల్చేయడం, ఇలాంటివి జరిగాయి. విలియం కేరీ వచ్చి ఏమన్నాడంటే అది తప్పు అన్నాడు. అది అలా చేయకూడదు. స్త్రీలు పురుషులు సమానమే దేవుడు చేసిన బిడ్డలు. ఖండించారు. వాళ్ళు వచ్చారు, హాస్పిటల్స్ కట్టారు, వాళ్ళు వచ్చారు, మనల్ని పైకి తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడో పెంట్ల కుప్పల మీద ఉన్న దీనులను ఇదనాన్ని అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళు వచ్చిన తర్వాత చదువుకున్నాడు. గాంధీ గారు కానీ, నెహ్రూ గారు, పెద్ద పెద్దవాళ్ళు, వాళ్ళు లండన్లో కానీ అమెరికాలో ఎవరి దగ్గర వీళ్ళు పంపితేనే, లేకపోతే ఆ చదువులు వీళ్ళకి ఎలాగొస్తాయి? వాళ్ళు వచ్చారు కాబట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు వచ్చి సంస్థలు స్థాపించి హాస్పిటల్ పెట్టి మనల్ని పైకి తీసుకొచ్చారు. ముందు సువార్త కూడా భారతదేశంలో మన ద్వారానే వెళ్ళింది. కాబట్టి ప్రియులారా, ఈ యూదులు ఏమంటున్నారంటే మాకు వద్దంటున్నారు, సిలువేసేయండి అంటున్నాడు.
పిలాతు ఏమంటున్నాడు, వద్దునైనా అని కొన్ని మాటలు చెప్తాడు చూడండి. మొదటి మాట 4వ వచనం, 19వ అధ్యాయం మొదటి వచనం. ఈయన యందు ఏ దోషమును నాకు కనపడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ వద్దకు తీసుకొని వచ్చి తిని అంటున్నాడు. ఈయనలో ఏ దోషం అంటే వాళ్ళని ఎలాగైనా సరే ఒప్పించాలని. వాళ్ళు ఏమంటున్నారంటే మమ్మల్ని విడుదల చేస్తాడు, బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపిస్తాడని చూస్తే ఈయన విడుదల చేసి ఇలా లేడు, ఈయన మాకు వద్దంటున్నారు. అలా వాళ్ళు వద్దన్నారు కాబట్టి సర్వపాప పరిహారం దేవుని బలైపోయాడు కాబట్టి మనకు రక్షణ వచ్చింది. అది కూడా ఒక రకమైన మర్మమే. మళ్ళీ ఏమంటాడు ఆయన, అది కింద వచ్చిన 4వ వచనం కింద భాగం, ఇదిగో ఈ మనుషుడు అని వారితో చెప్పాను. అంటే వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు పదే పదే, మీ వాడే, మీ అన్నదమ్ముడినే ఈయన ఎందుకు సిలువేయాలని. వాళ్ళు ఎవరిని కోరుకుంటున్నారంటే 19వ అధ్యాయం 5 వచనం చూడమా, 30 ఉంటుంది, 19 పైన. ఆయనను పస్కా పండులో నేను అతను విడుదల చేయు వాడికి కలదు గనక నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగాను. అయితే వారు వీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. ఎవరిని కోరుకున్నారు వీళ్ళు? ఒక బరబ్బా, ఓ దొంగని, లోక సంబంధమైన నాశనం అయిపోయిన లోక సంబంధమైన వ్యక్తిని కోరుకున్నారు. లోకం కూడా అలాగుంది. ఇప్పుడు లోకం ఎలాగుందాం? పాపాన్ని కోరుకొని పాపానికి వెళ్ళిపోతుంది. మనం మన ప్రభువుని నమ్ముకున్నాం, ఆయన్ని కోరుకోవాలి. వీళ్ళు ఎవరు కోరుకోవట్లేదు. ఇంకో 3 వ్యక్తులను చూపెడతాను. లోతు, అబ్రహాం బయలుదేరి వచ్చారు. వాళ్ళ ఆస్తిపాస్తులు పెరిగిన తర్వాత ఇంట్లో ఆడవాళ్ళకి సమాధానం లేదు. అంటే లోతు భార్య బుర్ర తినేస్తుంది. లోతు భార్య ఏం చేస్తుంది, ఇంత ఆస్తి పెరిగింది, మనం వేరే వెళ్ళిపోదాం అంటే అన్నయ్యతో కలిసి ఉంటేనే కలత సుఖమని అందరూ కలిసి ఉండాలని ఉంటే ఆఖరికి వీళ్ళకి అబ్రహాం ఇది గ్రహించి అంటాడు, నాయన ఈ ప్రాంతానికి వెళ్తావా అంటాడు. ఆదికాండంలో ఉంటుంది. ఈ ప్రాంతానికి వెళ్తామని. అప్పుడు ఇతను ఏం చేశాడంటే, లోతు ఏం చేశాడంటే ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాలు ఎంచుకున్నాడు. పచ్చగా ఉంది కదా, బాగుంది కదా అని. పచ్చకున్నా కాడ, బాగున్నా కాడే ఈ లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన బలులు, లోక సంబంధమైన అన్నీ ఉన్నాయి అక్కడ. ఇతను ప్రార్థన చేసి కోరుకోవాలి కదా. అక్కడ యూదులేమో నీతిమంతుడు రక్షకుడిని వద్దంటున్నారు, దొంగను కోరుకున్నారు. వీళ్ళేం చేశాడు, లోతు కూడా ప్రార్థన చేసుకోకుండా భార్య మాట ఇంట్లో, అందుకే అంటాడు దేవుడు, ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోండి, ఇంట్లో బిడ్డలతో కలిసి ప్రార్థన చేసుకోండి. ఈ ప్రార్థనలోనైనా సమాధానం పడతారు కదా. ప్రార్థనలోనే ఏం చేస్తారమ్మా, సమాధానం. అయితే ఇంట్లో కలిసి ప్రార్థన చేసుకోమని అనగానే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ భార్య మాట ఆలకించి నాకు ఈ ప్రాంతం కావాలన్నాడు. సొదొమ గొమొర్రా ప్రాంతం. ఆ సొదొమ గొమొర్రాలో ఏముంది, సమాధానం లేదు, నరకం ఉంది, మనుషులు బలిచ్చే మనుషులు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళలో కలిసిపోయాడు అతను. అయినా అతను నీతిమంతుడిగా అన్నారు, కానీ ఇంట్లో భార్య సహకారం లేదు, బిడ్డల సహకారం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ లోతు కూతుర్లు ఏం చేశారు, వాళ్ళలో కలిసిపోయి ఇది మంచి చెడ్డ అని ఆలోచించకుండా ప్రేమించేశారట. ఏం చేశారమ్మా, పలానా అబ్బాయిని ప్రేమించాను, పలానా అమ్మాయిని ప్రేమించాను, చేస్తారా చేయగానే సంసోనం గొడవ చేసినట్లుగా ఉంది. అక్కడ ప్రేమించేయడం తల్లిదండ్రులు చెప్పుకోవాలా, అమ్మ పలానా అబ్బాయిని చేయాలంటే తల్లిదండ్రులకు అన్నీ తెలుసు కాబట్టి, బిడ్డల భవిష్యత్తు ఆలోచిస్తారు కాబట్టి. బైబిల్ చెప్పదు అలా, నువ్వు ప్రేమించేయి, నువ్వు పెళ్లి చేసేసుకో అని చెప్పదు. ఇంత కష్టపడి పోషించి చదివించి ఎంత చేసిన వాళ్ళు తల్లిదండ్రుల మాట వినొద్దా, దేవుడి చిత్తం చేయొద్దా? నేను ప్రేమించేస్తున్నాను, పెళ్లి చేసుకుంటా, లోక సంబంధంగా ఉంటుంది, అలాగొద్దు. అయితే వీళ్ళు అలా కలిసిపోయారు. పాపం భార్య మరి వాళ్ళకి సహకారం చేస్తుంది, లోతు భార్య. వీళ్ళు దాన్ని కోరుకొని ఆఖరికి ఆ ప్రాంతం నాశనం అయిపోవడానికి చెప్పి దూతలు ఒకసారి వస్తారు, దేవుడే వస్తాడు. అబ్రహాం దగ్గరికి వచ్చి అంటాడు, నేను మీ తమ్ముడున్న ప్రాంతాన్ని నాశనం చేసేస్తున్నాను అంటాడు. అప్పుడు అంటాడు, ప్రభువా అక్కడ చాలా కూడా ఉంది 18వ అధ్యాయంలో, అక్కడ 40 మంది ఉంటే రక్షిస్తావా తండ్రి, 30 మంది ఉంటే రక్షిస్తావా తండ్రి అని బతిమలాడడం మొదలెడతాడు. అబ్రహాం నా ప్రియమైన స్నేహితుడు కాబట్టి అతనికి నేను రక్షిస్తాను, కాపాడుతానని చెప్తాడు. ఆఖరికి ఇక్కడికి వచ్చిన తర్వాత, లోతు దగ్గరికి వచ్చిన తర్వాత లోతుతో చెప్తాడు, ఈ ప్రాంతాన్ని అగ్ని కురిపించి నేను నాశనం చేసేస్తున్నాను, మీరు బయటికి వెళ్ళిపోండి అనగానే వచ్చేస్తారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఆ ఊళ్ళో చాలా గొడవ జరిగింది, టైం సరిపోదని చెప్పలేదు. వాళ్ళందరూ అంటారా, మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు బయటికి తీసిరా, వాళ్ళతో మేము మాట్లాడాలా, వాళ్ళతో మేము ఉండాలా అని గొడవ చేస్తారు. దేవదూతలు కదా. అప్పుడు లోతును బయట తీసుకొని వచ్చేసేటప్పుడు ఆఖరికి
ఆమె ఏం చేసిందంట, బయటకు వస్తానే ఉన్నది, బయటకు వచ్చి ఆఖరికి లోకాసులు లోక తలంపుల ఊళ్ళో ఉండిపోయి కాబట్టి వెనక్కి చూసి ఏమైపోయిందిరా, అది వెనక్కి ఎంత నష్టం జరిగింది. అందుకే దేవుడు ఏది కోరుకోమన్నాడో అదే కోరుకోవాలి. కానీ దేవుని చిత్తం ప్రకారంగా మనం ఏం చేసినా లోకంలో బాగా కనపడినా, టన్నుల బంగారం ఉన్నట్టున్నా, వాళ్ళు బాగున్నా, 10 అంతస్తుల మేళ్ళున్నా నరకాలనే కోరుకుంటారు. దైవ సేవకులు చెప్పినట్టు దేవుని సంధిలో వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని కుటుంబం కనిపెట్టి ఉండాలి. కాబట్టి అక్కడ లోతు కూడా ఆ ప్రాంతాన్ని కోరుకొని నష్టపోయాడు, భార్య వాళ్ళతో కలిసి. కానీ లోతు నీతిమంతుడిగానే ఉన్నాడని పేతురు పత్రికలో ఉంటుంది. సరే, ఇలాగా ఇంకొక ఆయన గురించి కూడా చెప్తాను. సంసోన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఈ సంసోన్ అనే ఆయన న్యాయాధిపతుల గ్రంథం 13లో ఉంటుంది. ఆ దేశంలో చాలా ఇశ్రాయేల్ ప్రజలను హింసపెట్టి బాధపడుతున్నప్పుడు ఈ సంసోన్ని దేవుడు పుట్టిస్తాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం, దయతో ఒకసారి చూడండి. మీ అందరికి తెలిసినయే న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. మోయలేని భారమంతా సిలువలు మోసావు, నీకు నాకు దూరమంతా కలువరిలో నడిచావు. మోయలేని భారమంతా సిలువలు మోసావు, నీకు నాకు దూరమంతా కలువరిలో నడిచావు. అంతులేని నీదు ప్రేమను రుజువు చూపావు, నా వారిని మార్చావు. అంతులేని నీదు ప్రేమను రుజువు చూపావు, నా గతిని మార్చావు. మోయలేని భారమంతా సిలువలు మోసావు, నీకు నాకు దూరమంతా కలువరిలో నడిచావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సంసోను వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు దేవుడు మొర్రపెడితే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం చేశాడు, వాళ్ళు ఎక్కడికైతే వద్దన్నాడు అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత అక్కడక్కడ తిరిగేస్తున్నాడు. తల్లిదండ్రులు నాయన ఆ ప్రాంతానికి వెళ్ళొద్దని చెప్తున్నా, అలాగే ఇప్పుడు వచ్చేస్తానని వెళ్ళడం అలా పడిపోయాడు. దెలీలా అని ఒక అమ్మాయిని చూశాడు. ఎవరిని చూశాడమ్మా? దెలీలా అని ఒక అమ్మాయిని చూశాడు. చూసిన తర్వాత నాకు ఈ అమ్మాయే కావాలా, లేకపోతే నేను చచ్చిపోతానని పేషీ పెడుతున్నాడు. ఆడు ఏమంటున్నాడు, ఓరు బాబు ప్రార్థన చేసి కనిపెట్టి చేయాలి కానీ ఇదేం పనిరా వద్దంటారు. వద్దంటే మొత్తమే తల్లిదండ్రుల మాట వింటున్నారా ఈ దినాల్లోనూ? అప్పుడు అతనేం లేదు సంసోను. ఆఖరికి ఏం చేశాడంటే దెలీలాని ప్రేమించి పెళ్లి చేసుకుంటాం. దెలీలా ఎవరు? ఈ మహాబలవంతుడు కాబట్టి ఇతను బలం ఎందులో ఉందో తెలుసుకోవడం కోసం అని చెప్పి అమ్మాయిని పురుగొల్పారు వాళ్ళు, ఫిలిస్తీన్లు. అంటే ఫిలిస్తీన్లు వదిలిన బాణం అన్నమాట. ఎవరో ఫిలిస్తీన్లు సంసోను మీద వదిలిన బాణం. ఈయనేమనుకున్నాడు, టింగుమని వచ్చేస్తుంది, వచ్చినాడు బట్టలు తింటే అయ్యేసుకుంటారు అలాగే అని చెప్పి తెచ్చేస్తుంది పెట్టేస్తుంది అనుకున్నాడు. ఈ దైవశిత్తమా కాదా, అమ్మా నాన్న అడగాలా వద్దా, పాస్టర్ గారితో ప్రార్థన చేసుకోవాలా వద్దా, ఏ సలహాలన్నా దైవ సేవకులతో కనుక్కొనే చేసాం మేము. అక్కడ సీనియర్ దైవ సేవకులు ఉండేప్పుడు బాబు వచ్చారనుకోండి, అది చెప్తున్నాను, మరి చర్చిలో ఈ దైవాక్యమా కాదని కనిపెట్టుకుని ఆఖరికి ఏం చేశారంటే అతను పట్టుకున్నారు. 20వ వచనానికి వచ్చేయండి. అతను పట్టుకొని ఏం చేశారంటే దెలీలా చెప్పింది, లాలించింది, అవి చేసింది, నీ బలం ఎక్కడుందో చెప్పు, నీకు బలం ఎక్కడుందో చెప్పమంటే ముందు ఏం చేసి నన్ను కట్టిస్తే నేను తప్పించుకుంటాను అని అలా 3-4 రకాలు చెప్పాడు. ఆఖరికి ఏం చేశాడంటే తలగొరికేశారు, బలం అంతా పోయింది, శుభ్రం కట్టేశారు. కట్టేసిన తర్వాత వాళ్ళు ఒక అమ్మవారి ఆలయం తీసుకొని వెళ్తారు. అక్కడ తీసుకొని వెళ్ళిన తర్వాత ఇతనికి అందులో కట్టేసి వాళ్ళు ఇప్పుడు చూడండి లోకంలో సంబరాలు ఏముంటాయి, కొద్దిగా డ్యాన్సులు ఏముంటాయమ్మా, ఏళ్ళు వేసుకోవడం, తాగేయడం, కొద్దిగా డాన్సులు ఇవే ఉంటాయి లోక సంబరాల్లో. ఇక్కడ అలా కుదురుతుందా మనకి? ఒక క్రమం దైవ సన్నిధిలో బాబు మౌనంగా కూర్చున్నట్లు. నేను వారిని సరిగ్గా చూడలేదు, ఆయన వచ్చినాడు ఇలా కూర్చున్నాడు, ఎవరో కురవాళ్ళే అనుకున్నాను నేను, కానీ చెప్తున్నాను. కాబట్టి అమ్మ మీకు నేను మనవి చేసిన లోకంలో అల్లరే ఎక్కువ ఉంటుంది. కాబట్టి
ఈ అల్లరిలో అతను ఎలాగో ఓ అని ఈ చెయ్యి నరుకుదామా, ఈ కాలు నరుకుదామా, ఈ పీక నరుకుదామా అని చెప్పేసి వాళ్ళు కేకలేసుకొని ఉండట. అప్పుడు ఏడుతాడనమాట, ప్రభు ఒక అవకాశం ఈయనైనా, ఒక అవకాశం ఈ తండ్రి, నేను తప్పు చేశాను తండ్రి, నీ మాట వినలేదు నాయన, లోక ఇది నిజం అనుకొని, అమ్మాయి చెప్పిన మాటలు నిజం అనుకొని ఏదో చేశానని చెప్పేసాను. కానీ దేవుడు చిన్న బలం ఇస్తాడు మరలా. మన కన్నీటి ప్రార్థన అంటాడు. చూడండి, కన్నీటి ప్రార్థన చేయండి, కుటుంబంలో ఎలాంటి పరిస్థితులైనా మారుతాయి. కుటుంబంలో కన్నీటి ప్రార్థన చేయండి, ఎలాంటి పరిస్థితులైనా. నీ కన్నీరు నేను చూశానండి. హిజ్కియా ఏడ్చాడు, ప్రభు వీళ్ళందరూ లక్షల జనం వచ్చేసారు నాయన, నా రాజ్యాన్ని నాశనం చేస్తున్నారు. అప్పటికి నేను 20 లక్షల జనం ఉన్నారు, వాళ్ళు వచ్చేసారు, వాళ్ళు శత్రువుల సైన్యం చాలా 10 లక్షల దాకా యుద్ధవీరులు వచ్చేసారు. ఎలా ప్రభు అంటప్పుడు దేవుడు అతను తప్పించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన కన్నీటి ప్రార్థన మన స్థితులను మార్చి వస్తుంది. సమయానుకూలంగా మనం ఏం చేయాలో జ్ఞానం ఇస్తుంది. కాబట్టి లోతు ఆ దిలేలాను కోరుకొని అతను సంసోను నాశనం అయిపోయాడు. లోతు అక్కడికి వెళ్ళి భార్య ఎంత చెప్పినా వినకపోతే అక్కడికి వెళ్ళిపోయి లోతు కుటుంబం నాశనం అయిపోయి ఆఖరికి ఉప్పుతమ్మం అయిపోయి అలా చరిత్రలో మిగిలిపోయింది కదా అమ్మా. కాబట్టి ఇక్కడ చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, యేసుప్రభు దగ్గరికి వచ్చాను, ఇంకో 2-3 ఉన్నాయి కానీ టైం లేదు. యేసుప్రభు దగ్గరికి వచ్చాను. యేసుప్రభు గారిని అంటున్నారు వీళ్ళు, మాకొద్దు, ఈయన మాకొద్దు, బరబ్బే కావాలంటున్నారు. ఏమంటున్నారమ్మా? బరబ్బా ఒక దొంగ కావాలంటున్నారు, ఒక దొంగను కావాలంటున్నారు. చూడండి, ఒక దేవుని చిత్తం ప్రకారంగా చేయను. ఈ బరబ్బా కూడా ఎవరంటే, అతను కూడా ఈ రోమా ప్రభుత్వమే తిరుగుబాటు చేసేవాడు. ఎందుకు తిరుగుబాటు చేసేవాడు అంటే, రోమీల శిక్షలు చాలా కఠినంగా ఉండే. అయితే తిరుగుబాటు చేసినవాడు అతను అలాగా బంధించినప్పుడు అతను ఏం చేసాడంటే దొంగోళ్ళలాగా, రౌడీలాగా తయారైపోయాడు. అయితే అక్కడ దొరికిపోయాడు. అప్పుడు పండుగ జరుగుతుంది. ఆ పండుగలో, ఆ పండుగ ఏంటి? పస్కాబలి పండుగ. పస్కాబలి పండుగ అంటే ఈ ఇశ్రాయేలు సంవత్సరం అంతా కష్టపడి, నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఉంటుంది, ఈ సంవత్సరం అంతా కష్టపడిన తర్వాత ఈ పండుగ చేసుకొని మా పాప విముక్తులు అయిపోయాయి. అందుకే చూడండి, మన సంఘంలో అప్పుడప్పుడు మీటింగ్లు పెడతారు మనం సరి చేసుకోవడానికని. మళ్ళీ ఆదివారం మళ్ళీ వాక్యం చెప్తారు. ఎక్కడ మనం ఈ వారం అంతా ఎక్కడ పడిపోయామో, దేవుడు చెప్పినట్టు మనం ఎక్కడ చేయలేమో, దేవుడి సన్నిధిలోకి వచ్చి మొరపెట్టి, ప్రభా నా బలహీన తండ్రి, నేను బలహీనుడినైనా బలహీనరాలనైనా నన్ను క్షమించి తండ్రి, ఈ అలవాట్ల నుంచి లేకపోతే ఈ మాటల నుంచి నేను దూరం అవ్వకపోతున్నాను, క్షమించండి. దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. దేవుని స్తోత్రం. మనం శక్తి లేని వాళ్ళం, 2 శక్తుల మధ్యన మనం నలిగిపోతున్నాం. దైవశక్తి ఎప్పుడు మనం ప్రేమిస్తుంది, ఈ లోక సంబంధమైన సాతాను శక్తి ఎప్పుడు మనుషులను నాశనం చేస్తుంది. అయితే 2 శక్తులు, సాతాను శక్తి శరీరం ధరించలేదు. శరీరం ధరించి దేవతలని ఎప్పుడో మనుషులు తినేసినారు కదా, శరీరం కానీ దేవుడు శరీరం అందుకే సశరీరుడుగా దేవుడు పుట్టాడు, శరీరం ధరించుకొని వచ్చాడు. దేవుడు కూడా ఆత్మే. దేవుడు ఒక్కడే శరీరం ధరించగలడు, కానీ సాతాను శరీరం ధరించలేడు. అలా అయితే వాడు కూడా సృష్టికి ప్రతి సృష్టి చేయగలడు. మరి లోకంలో మతాలు కానీ దేవుళ్ళు కానీ మనుషులకి కళ్ళు కట్టేసి, ఎందుకంటే అయ్యే బాగా కనపడతాయి ప్రజలకి. ఇంత నీతి, ఇంత న్యాయం, ఇంత గౌరవం, ఇంత మర్యాద అందులో ఉండదు వాళ్ళకి. కాబట్టి ప్రియులారు, మీకు నేను మనవి చేయించున్నాను, అక్కడికి వెళ్ళి యేసుప్రభు వీళ్ళు ఎందుకు వద్దంటున్నారంటే, మమ్మల్ని విడుదల చేయడానికి వచ్చాడు అనుకున్నాం కానీ విడుదల చేయటం లేదు, ఈయన చంపేయండి 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 అంటున్నారు. వాళ్ళ ఏమంటున్నారమ్మా? చంపేయండి చంపేయండి చంపేయండి, సిలువ వేసేయండి. వాళ్ళ కక్ష ఏంటంటే మమ్మల్ని విడిపించడానికి వస్తాడు, మా కష్టాల్లోంచి కన్నీటిలోంచి మనం విడిపించడానికి వస్తాడు, మమ్మల్ని బాగు చేయడానికి వస్తాడు అని అనుకున్నప్పుడు మమ్మల్ని బాగు చేసేవాడు కాదు. మా అన్నయ్య, మా తమ్ముడే, మా హత్యలు అందరికీ చేస్తున్నాడు, కానీ వాళ్ళని కొట్టేయలేడా? ఈయన చచ్చిపోయిన వాళ్ళు లేపుతున్నాడు, కుంటోళ్ళని బాగు చేస్తున్నాడు, వాళ్ళని కొట్టేయలేడా? వాళ్ళని చంపేలేడా? మమ్మల్ని బయటికి తీసుకురాలేదని కోపం చెప్పి సిలువేసేయండి అంటున్నాడు. ఏమంటున్నారమ్మా? సిలువేసేయండి అంటున్నాడు. ఆఖరికి వాళ్ళ మాటలే గెలిచాయి. ఏం చేసాయి? దేవుడు అలా బలవ్వాలి కాబట్టి వాళ్ళ మాటలు గెలిచాయి. కాబట్టి వాళ్ళు ఎవరిని కోరుకున్నారంటే బరబ్బాను కోరుకొని యూదులు నష్టపోయారు. ఎంత దారుణంగా నష్టపోయారు తెలిసిన, యేసుప్రభు అన్నారు, ఈ దేవాలయం ఇలా ఉందనుకున్నారు, ఉండదంటాడు. యేసుప్రభు చనిపోయిన తర్వాత టైటిస్ అనే ఒక చక్రవర్తి వచ్చి, రోమ చక్రవర్తి వచ్చి, వేసవ సంతానం అన్నాను కదా, ఈ సొలొమోను కట్టిన బంగారు దేవాలయాన్ని ఎంత బంగారు రాళ్ళతో కట్టాడు, లక్షల టన్నులతో కట్టాడు దేవాలయం సొలొమోను మహారాజు. ఇప్పటికి భూమి మీద ఎవరూ లేరు అంత ఆలయం కట్టినట్టు. మొన్న ఒక ఆలయం కట్టారు. ఏం ఆలయం కట్టారు? రామాలయం. 10,000 టన్నులు. ఎంతమ్మా? లక్షల టన్నులతో
సొలొమోను మహారాజు దేవుని మందిరం కట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇంకా మా పక్కనే ఒక పంతుల మీద రోడ్డు మీద తమ్ముడికి తెలిసి సోరారిపోదా వాళ్ళదని, ఆయన పొద్దున్న వచ్చేసి అలా వచ్చేసి ఇలా వచ్చేసి మంత్రాలు చదువు నన్ను చూసి పాస్టర్ గారండి అంటాడు. మంచిదే బాబు, సంతోషం అని చిన్న మాట అండి పూజారి గారు అన్నాను. చెప్పండి పాస్టర్ గారు అన్నాను. చిన్న ప్రశ్న అండి అన్నాను. అంటేనే మరి ఈ మధ్య ఏదో కార్యక్రమం చేస్తున్నారు కదా, ప్రాణ ప్రతిష్ఠ అంటున్నారు ఏటని అడిగాను. ఏంటండి ప్రాణ ప్రతిష్ఠ అంటున్నారు కదా ఏదని అడిగితే ఆ గొడవ మనకెందుకండి అంటున్నాడు. ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటంటే బొమ్మలకు ప్రాణం పోస్తే బొమ్మలు వేసి సెకండ్లు ఇచ్చుకోవాలి. ఇస్తాయా? ఎలాగా ఇస్తాయా? బొమ్మలు ఇస్తాయా? మాట్లాడతాయా? ఆయన మాట్లాడలేకపోయాడు. అయితే అలాంటి దాన్నే కోరుకొని లోకం అంతా ఎక్కడ పరిగెడుతుంది? జీవం లేని దగ్గరికే పరిగెడుతుంది. లోకం అంతా ఎక్కడ పరిగెడుతుందమ్మా? జీవం లేని దగ్గరికే పరిగెడుతుంది. ఎందుకయ్యా యేసయ్యా ఎంత ప్రేమ నా పైన, ఎందుకయ్యా యేసయ్యా ఎంత ప్రేమ నా పైన, రక్తమిచ్చినవయ్యా ప్రాణమిచ్చినవయ్యా, జాలిగా నన్నే చూచినవయ్యా, జాలిగా నన్నే చూచినవయ్యా, నా ప్రాణనాథుడా నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాథుడా, నా ప్రాణనాథుడా నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాథుడా, ఎందుకయ్యా యేసయ్యా ఎంత ప్రేమ నా పైన, రక్తమిచ్చినవయ్యా ప్రాణమిచ్చినవయ్యా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాగ తెల్లవారులు నేను పాడగలను, ఆర్కెస్ట్రా చేసేవాడిని కాబట్టి అమ్మ నాకు పెద్ద వయసు వస్తుంది, అందరూ ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. కాబట్టి తల్లి ఎవరిని మనం కోరుకునే కోరికలు ఎలాగ ఉన్నాయి? మన కోరికలు ఎట్టి దేవుడు చెప్పినట్లు, తల్లిదండ్రులు చెప్పినట్లు ఆ అమ్మాయిని చూశానని సంసోను చనిపోయాడు. లోతు ఆ ప్రాంతానికి వెళ్ళి కుటుంబం నాశనం అయిపోయి, ఉప్పు స్తంభం అయిపోయి లోతు కుటుంబం నాశనం అయిపోయింది. కాబట్టి బరబ్బాని కోరుకొని యూదులు ఇప్పుడు ఇంకా బాధలు పడుతున్నారు. ఇప్పటికి ఇంకా చుట్టూరమ్మ 60 కోట్ల మంది యూదులు వీళ్ళు ఉన్నారు, ముస్లింలు. వాళ్ళ మీద యుద్ధాలు చేసినా గెలవలేకపోతున్నారు. చిన్న రాజ్యం యూదులు, 1 కోటి మంది కూడా ఉండరాళ్ళు, 95 లక్షలు. దేవుని చిత్తం, ప్రపంచం వరళ్ళు ఎంత కలిసిపోయి వాళ్ళ మీద యుద్ధాలు వెళ్తారు భవిష్యత్తులో. ఇప్పుడు ఒక దేశం కొట్టుకుంటున్నా, ఇంకో దేశం ఏదో ప్రీతముళ్ళు ఆయుర్బాబుకు తెలుసు, రష్యాను ఇంకో దేశం ఏదో కొట్టుకుంటుంది. ఆడు యూదులకు పుట్టినాడు దేశ ప్రెసిడెంట్, ఇంకో దేశం ఇప్పుడు ఇంకా చిన్న దేశాన్ని రష్యా గెలవలేకపోతుంది కదా. కాబట్టి ప్రియులారా ఇంకోటి జరిగింది ఏంటంటే యూదుల్ని చంపడానికి అని హిట్లర్ అనేవాడు బయలుదేరాడు. 60 లక్షల మంది యూదుల్ని చంపాడు, ఆఖరికి ఉరేసుకొని చనిపోయాడు. 60 లక్షల మంది యూదుల్ని చంపాడు, కానీ అతను మనశ్శాంతి ఉందా? ఉరేసుకొని చనిపోయాడు. దేవుడి చిత్తం ప్రకారంగా చేయని వాళ్ళందరూ ఏదో గెలిచేసినట్టు, లేకపోతే బాగున్నట్టు, లేకపోతే ఎందో చేస్తున్నట్టు, కారులో తిరుగుతున్నట్టు, పెద్ద పెద్ద మేళ్ళని ఉంటున్నారు, కానీ మనకున్న ఆశీర్వాదం వాళ్ళకే లేదు. కాబట్టి ప్రియులారా యూదులు ప్రభువుని కోరుకోలేదు, బరబ్బాని కోరుకొని ఇప్పుడు ఇంకా బాధలు పడుతున్నారు. అయితే దేవుడు కనికరించి బ్రిటిష్ వాళ్ళ ద్వారా వాళ్ళకి రాజ్యం ఇప్పించి ఒక అమెరికా దేశం, కానీ అమెరికా వారు ఎవరు కానీ బ్రిటిష్ వాళ్ళు ఎవరో మీకు చెప్తాను. బ్రిటిష్ వాళ్ళు ఎవరంటే దావీదుతో దేవుడు చెప్పాడు ఏమంటాడంటే, భూమి ఉన్నంత వరకు నీ వంశం ఉండుగా కానీ ఆశీర్వదించాడు. 1వ దినవృత్తాంతంలో 7 రాజుల్లో ఉంటుంది. భూమి ఉన్నంత వరకు అంటే బ్రిటిష్ సామ్రాజ్యం ఇంకా ఉంది కదా. వాళ్ళలోంచి వాళ్ళ అన్నదమ్ములే అమెరికా వెళ్ళారు, వాళ్ళే యూదులకి సహకారంగా ఉన్నారు. దేవుని ఏర్పడ్డది. కాబట్టి ప్రియులను మన కోరికలు ఎలా ఉన్నాయి? ఈ 40 దినాల్లో మనం ఏం కోరుకుంటున్నాం? ప్రభా నీ కొరకు నేను జీవిస్తాను తండ్రి, నేను సంస్థల్లో నేనున్నా, నేను లోతు కుటుంబంలో నేనున్నా, యూదుల్లో నేనున్నా తండ్రి, నీ కొరకు నేను జీవిస్తానని చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభా నీకు వందనాలు తండ్రి. నాయన నీ మాట వెనకనైనా నువ్వు చెప్పినట్లు చేయకనైనా సంసోను ఎంతో నష్టపోయాడు నాయన, చనిపోయాడు నాయన, తల్లిదండ్రులకు దుఃఖం తెచ్చిపెట్టాడు నాయన. అలాగే తండ్రి లోతు కుటుంబం నాశనం అయిపోయింది. ఇక్కడ యూదులు కూడా ప్రభా నిన్ను కోరుకోకుండా లోకాన్ని కోరుకొని నాశనం అయిపోయింది నాయన. నీ స్తోత్రాలు తండ్రి. నా గురించి మా అందరి గురించి రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవా, మరొకసారి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో సంఘాన్ని దీవించండి, మా ప్రియ బిడ్డలు మా రక్త సంబంధాలు అందరినీ ఆశీర్వదించండి.
ప్రీతముడు లాయర్ బాబు ఆయన నోకరాజు గారు వారి కుటుంబాన్ని ఇక్కడ కూర్చున్న వారు అందరిని బట్టి అందరూ బావగారు విఘ్నేశ్వరరాజు గారిని బట్టి అందులో మా ప్రియ ఆత్మీయ తండ్రి పాస్టర్ గారిని వారి కుటుంబాన్ని కూడా దీవించండి. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చారు. నేను నీ రాకడ ఆలస్యం అయితే మరొకసారి ఇలా కలుసుకునే భాగ్యం దయచేయమని ఏసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. అయ్యగారికి వందనాలు, మీ అందరికి వందనాలు. బాబు కూడా బాగా చేశారు, చాలా బాగా చేస్తున్నాయని మీకు వందనాలు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మరి ఈ సిలువ ధ్యాన ఆరాధన కూడుకులో దేవుని వాక్యం అందించడానికి శ్రీ సింగరి దేవుడి రాజు గారు, అలాగనే అమ్మగారు వారి యొక్క సతీమణి గారు, వారిద్దరూ కూడా ఈరోజు మన మధ్యకి రావడం జరిగింది. మన దారి వాతావరణాన్ని బట్టి వాళ్ళు రావడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి. మన రోడ్డు బాగోనటువంటి పరిస్థితిని బట్టి అలాంటి పరిస్థితిలో కూడా దారి అనుకూలత లేకపోయినా ఇద్దరు కూడా దేవుడి మీద ఉన్న ప్రేమను బట్టి దేవుణ్ణి స్తుతించాలన్న ఆశతో మార్గం అనుకూలంగా లేకపోయినా మన మధ్యకు వచ్చి ఈ రాత్రి మరి దేవుని మాటలు మనకు అందించి దేవుణ్ణి మహింపరిచినటువంటి మరి సింగరి దేవుడి రాజు గారికి, వారి సతీమణి అమ్మగారికి, అలాగనే ఆ సంఘము తరపున నా కుటుంబం తరపున కూడా వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియచేసుకుంటా ఉన్నాను. మరి మీరు ఆల్రెడీ చాలా విషయాలు విన్నారని అనుకుంటున్నాను. విన్నారా? దేవునికి స్తోత్రం. విన్నారా? ఎవరు వేశారట సిలువేసి ప్రభుని? ఏమండి ఎవరు వేశారు? ఏమండి ఎవరు? యూదులకి యేసు ప్రభుకున్న బంధుత్వం ఏంటి? అన్నదమ్ములా? కాదు. అంటే యూదా అనేటటువంటి గోత్రంలో యేసు ప్రభు వారు పుట్టారు. యూదా గోత్రం అనేది ఎక్కడ ప్రారంభమైంది? యూదా గోత్రం ఎక్కడ ప్రారంభమైంది? ఏమండి? ఇశ్రాయేలు సంతానం. మీరు యాకోబుకి 12 మంది కొడుకులు, ఒక కూతురు దీనా. 12 మందిని యేసుప్రభు దేవుడు ఏం చేశాడంటే 12 గోత్రాలుగా దేవుడు ఆశీర్వదించాడు. అందులో ఒక గోత్రం ఏంటంటే యోధా గోత్రం. ఈ యోధా గోత్రం, యోధా అనేటటువంటి ఆయన ఎవరికి పుట్టాడంటే, ఎవరికి పుట్టాడు? యాకోబు తండ్రి యాకోబే, తల్లి యాకోబుకి 2 అంటే భార్యలు, 2 ఉపపత్ని అంటే దాసీలు. అంటే ఆయనకి 4 అంటే దాసీలతో కలిపి. అంటే అక్కడ జరిగిన పరిస్థితులన్నీ మీకు తెలుసు. ఈ యొక్క యూదా అనేటటువంటి ఆయన ఈ లేయాకు పుట్టాడు. రైట్. లేయాకి ఎందుకు పుట్టాడు? లేయా పరిస్థితి ఏంటి చెప్పండి. చెల్లితో ద్వేషించబడింది. లేయా ఏంటంటే అంత అందం ఉన్నటువంటి స్త్రీ కాదు. యాకోబు మానమామ ఇంటికి వెళ్ళేసరికి 2 కూతురుల్ని చూశాడు. చూసిన తర్వాత అందులో యాకోబుకి ఎవరు బాగా ఇష్టమయ్యారంటే రాహేలు ఇష్టమైంది. రాహేలు ఏంటంటే అందంగా ఉంటుంది. లేయా ఎలా ఉంటుందంటే అంత అందంగా ఉండదు. అయితే లేయా అందంగా లేకపోయినా మొదటి భార్య యాకోబుకి ఎవరెవరంటే లేయా అయ్యింది. అక్కడ జరిగిన సంగతులన్నీ మనకు తెలుసు. ఆమెకు దేవుడు ఇచ్చాడు ఎవరినంటే యోధా. ఒక కుమారుని ఇచ్చిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే యోధా అని పేరు పెడతారు. ఆ యోధా గోత్రములో
నుండి యేసు ప్రభువారు పుట్టడం అనేటటువంటిది జరిగింది. రాహేలు అందంగా లేకపోయినా కానీ దేవుడు మాత్రం ఆమెను చాలా బహుగా ఆశీర్వదించాడు. ఆమె వంశములో నుండి, ఆమెలో నుండే యేసు ప్రభువారు రావడం అనేది జరిగింది. అనగా ఈ యూదులందరూ ఎవరంటే యోధా గోత్రములో పుట్టినటువంటి వారు యాకోబు సంతానం. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే యేసు ప్రభుని ఎవరేశారు సిలువ? ఎవరేశారు? యూదులే వేశారు. యూదులు అనగా ఇక్కడ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాటల పుస్తకంలో 191 పాటలో పల్లవి పాడతాను, వినండి ఒకసారి. ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా పంతముతో చేసిరంతా సొంత ప్రజలు స్వామినంతా. యేసుప్రభుని దేంతో చేశారట? సొంత ప్రజలే పంతంతో సిలువేశారట. సొంత ప్రజలే పంతంతో దేంతో సిలువేశారు? ఆయన్ని పంతం పడేశారు. సిలువేయండి. ఎవరట? సొంత ప్రజలు, సొంత జనము. ఆయన సిలువని ఇక్కడ పిలాతు ఏమన్నాడు? విడుదల చేయలేదు. ఆయనలో ఏం కనపడట్లేదట? ఏ దోషం నాకు కనపడటం లేదు. పిలాతుకి యేసు ప్రభుకి సంబంధం లేదు. కానీ ఎవరికి సంబంధం ఉంది? యూదులకి సంబంధం ఉంది. యేసు ప్రభుకి యూదులకి సంబంధం ఉంది, సొంత ప్రజలు. కానీ ఏమంటున్నారంటే వీళ్ళు ఆయనేమో విడుదల చేయాలనుకుంటే తేలేమంటున్నారు, ఏ దోషం కనపడటం లేదా ఆయనలో నాకంటే వీళ్ళేమంటున్నారు? సిలువేయండి. పంతముతో సొంత ప్రజలు ఏం చేశారట? సిలువ వేశారట. ఈ రోజున మనం కూడా గమనించవలసిన విషయం ఏంటంటే రక్షణ ఇచ్చి ఆయన్ని సిలువకు అప్పగించారు, భక్షించేవాడిని వారు కోరుకున్నారు. ఈ రోజును కూడా రక్షణ ఇచ్చే యేసు ప్రభుని మనం కూడా ఏం చేస్తున్నాం? వద్దు అంటున్నాం. శిక్షించే వాటిని మనం కూడా కోరుకుంటా ఉన్నాం. యేసు ప్రభువు రక్షించడానికి ఆయన వచ్చాడు తన ప్రజల్ని. బరబ్బా ఎవరంటే శిక్షించేటటువంటి వ్యక్తి. అంటే లోక పాపం ఏంటి? ఏం చేస్తుంది? మనిషిని చంపేస్తుంది. లోకం కావాలంటున్నాము, రక్షణ ఇచ్చే రక్షకుణ్ణి వద్దండి. వారు ఎవరిని కోరుకున్నారు? బరబ్బా మాకు కావాలి. ఎవరొద్దు? యేసుని సిలువకు అప్పగించు, యేసుని సిలువేయన్నాడు. రక్షకునేమో సిలువేయమంటున్నారు. శిక్షించి దొంగనేమో వారేమంటున్నారు? దొంగనేమో వారు విడుదల చేయండి. అనగా ఈ రోజున రక్షకుణ్ణి మనం కూడా రక్షణ ఇచ్చే యేసయ్యని మనం వద్దంటున్నాం. లోకాన్ని మనం కావాలని పరుగులు పెడతా ఉన్నాం. యేసయ్య దగ్గరికి వస్తుంటే నువ్వు మా దగ్గరికి రావద్దంటుంది లోకం. కానీ పాపం దగ్గరికి రాకపోయినా పాపం కొరకు పరుగులు పెట్టి తిరిగేటటువంటి పరిస్థితులు ఈ రోజున కనబడతా ఉన్నాయి. అవి పాపం ఏం చేస్తుంది? మనిషిని శిక్షిస్తుంది. పాపం ఏం చేస్తుందంటే ఆయన ముగ్గురు గురించి చెప్పారు. ముగ్గురు గురించి ఒక ఆయన ఎవరి గురించి చెప్పారు? ఒకళ్ళ గురించి లోతు, 2 సంసోను. వీళ్ళు సిలువేసిన వీళ్ళు వాళ్ళందరూ కూడా లోకాన్ని కావాలన్నారు. లోకాన్ని కావాలన్నప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా ఆయన చెప్పారు. ఏమైపోయాడు? సంసోను అయిపోయిన చరిత్ర. లోతు కుమార్తెలు అయిపోయింది చరిత్ర. సిలువేసిన వారు
యోధ అప్పగించాడు, అయిపోయింది చరిత్ర. లోకాన్ని మనం వెంబడిస్తే మన చరిత్రలు ముగుస్తాయి. రక్షకుడిని వెంబడిస్తే మనకి చరిత్ర ఉంటుంది. అటువంటి మంచి అద్భుతమైన వర్తమానం అందించినటువంటి సింగర్ డేవిడ్ రాజయ్య గారికి ప్రత్యేక వందనాలు. నేను రావాలి కదా, వచ్చేస్తున్నాను. రైతు అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థనతో సెలవు తీసుకుందాం. నేను దేవాడతానండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి నాయన మరి పెద్ద వయసు నాయన రావడానికి అనుకూలత లేకపోయినా నిన్ను ప్రేమించి సంఘాన్ని ప్రేమించి ఎంతో ప్రయాసతో మా మధ్యకు వారు వచ్చారు, వారిని క్షేమంగా తీసుకొచ్చారు. వందనాలు. ఎంతో మంచి వాక్యమును వారి ద్వారా మాకు వినిపించారు, అందుకు వందనాలు. మేము నిన్ను కోరుకునేవారుగా ఉండడానికి సహాయం చేయండి. లోకాన్ని మేము కోరుకోకుండా దేవా నిన్ను మేము కోరుకునేలాగా ఉండడానికి సహాయం చేయి. ఈ రాత్రి ప్రభువా ఈ మాటలు విన్న మా జీవితాల్లో లోకాన్ని మేము కోరుకోకుండా నిన్ను కోరుకునే కృప మాకు దయచేయి. నీ రక్షణ మేము పొందుకునే కృప దయచేయి. నీ రక్షణ మార్గంలో నడిచే కృప దయచేయి నాయన. ఈ మాటలు విన్న మమ్మల్ని అందరిని దీవించండి. వర్తమానం అందించిన నీ దేని బిడ్డలను, వారికి అమ్మగారికి మంచి ఆరోగ్యమైన వారి బిడ్డలను దీవించండి. తిరిగి ప్రయాణంలో వారికి క్షేమం ఇవ్వండి. ఈరోజు నీ సన్నిధిలో కూడుకున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. 10వ తరగతి పరీక్షలు, ఇంటర్ పరీక్షలు, ఇంక ఇతర పరీక్షల కొరకు సిద్ధపడే బిడ్డలకు సహాయం చేయండి నాయన. బలహీనతలతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాలు ఇవ్వండి. నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని కోరుతూ రేపు ఆదివారపు ఆరాధనలో మేమందరము నీ సన్నిధిలో కూడుకుని నిన్ను ఆరాధించే కృపిస్తారని పాలు పంపులు పొందిన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని కోరుతూ యేసుక్రీస్తు నామంలో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరుక. మాకు కావలసిన అందిన ఆహారం నేడు మాకు దయచు. మరణస్థులు క్షమించి ప్రకారం మరణములు క్షమించు. మన శోధనలోనికి కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవేనావు తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప ఈ ఆరాధనలో పాలు పంపులు పొంది మనందరికీ, వర్తమానం అందించిన ప్రియ బిడ్డల కుటుంబానికి, మా తిరిగి ప్రయాణానికి సదా మనకి తోడే నడిపించుగాక. ఆమేన్.